వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు షుగర్, బీపీ, థైరాయిడ్. థైరాయిడ్ విషయానికి వస్తే చాలా మందిలో చాలా దుష్ప్రభావాలే కనిపిస్తూ ఉంటాయి. అసలు థైరాయిడ్ని పూర్తిగా నయం చేయవచ్చా, ఇక థైరాయిడ్ అనేది రాకుండా ఉంటుందా అనే ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం. సాధారణంగా థైరాయిడ్ అనేది థైరాక్సిన్ అనే హార్మోన్కు సంబంధించిన సమస్య. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే థైరాక్సిన్ హార్మోను విడుదలయ్యే విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఎదురైన సమస్యే థైరాయిడ్. థైరాయిడ్ అనేది థైరాక్సిన్ హార్మోను ఎంత మొత్తంలో రిలీజ్ అయితే రాకుండా ఉంటుందో కూడా మనకి కొన్ని సూచనలు ఉంటాయి. అదేవిధంగా థైరాక్సిన్ హార్మోను ఎక్కువగా విడుదలైనా తక్కువగా విడుదలైనా థైరాయిడ్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల చాలామంది ఒకేసారి బరువు పెరుగుతూ ఉంటారు, కొందరు సన్నగా అయిపోతూ ఉంటారు, అలాగే గొంతు వద్ద లావుగా కనిపించడం అనేది చూస్తూ ఉంటాం. వీరు ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. కొంత పని చేయగానే నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తుంది. వారికి శరీరం అలా నీరసించిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఈ హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వకపోవడమే. ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది సరిగా రిలీజ్ అవ్వడానికి కొన్ని చిట్కాలు మనం పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ థైరాయిడ్ అనే దాన్ని పూర్తిగా మనం నివారించలేం. దీనిని మందుల ద్వారానో లేదా శారీరక వ్యాయామాల ద్వారానో కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే మనం రోజువారీలో కొంత వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే యోగా వంటిది కూడా మన శరీరానికి సంబంధించిన హార్మోన్ రిలీజ్లలో కొంత నివారణను కలుగజేస్తుంది. ఇలా మనం వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ సరిగా అవుతుంది. ఇందువలన హార్మోన్స్ రిలీజ్ అయ్యే విధానంలో కూడా కొంత మార్పు ఉంటుంది. అలాగే ఆహారంలో కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించినట్లయితే వీటిని మనం నివారించుకోవచ్చు. ఆహారంలో కూడా ఎక్కువగా విటమిన్స్ ఉండేవి తీసుకోవడం మంచిది. అలాగే బయట ఫుడ్ని ఎక్కువగా తీసుకోకుండా అవాయిడ్ చేయడం చాలా మంచిది. అలాగే ఎక్కువ ప్రోటీన్స్ ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అలాగే తరచుగా ఎక్కువగా వాటర్ తీసుకోవడం, ఉప్పుని ఎక్కువ మొత్తంలో వాడకుండా తగినంతగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య మనకి దరి చేరకుండా ఉంటుంది. అదేవిధంగా డాక్టర్లు చెప్పిన సూచనల ప్రకారం మందులను వాడడం చాలా మంచిది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే విధంగా మందులు వాడడం మంచిది. తరచుగా ఈ మందులను క్రమబద్ధంగా వాడడం వల్ల ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడంతో పాటు మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా దీనిని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ని ఏ విధంగా మందులు తీసుకుంటూ డైట్ ఫాలో అయితే అది తగ్గుతుందో అదేవిధంగా థైరాయిడ్ కూడా ఇలాగేనే తగ్గిపోతుంది. అలా అని చెప్పి పూర్తిగా నయమవుతుందని అనడానికి లేనే లేదు. కాకపోతే మనం ఈ నియమాలను పాటించి కొంతవరకు దానిని సద్దుమణిగేలాగా చేసుకోవచ్చు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో కొన్ని ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేవి, గుడ్లు, ఐరన్ కంటెంట్స్ ఎక్కువగా ఉండేవి తీసుకుంటే మంచిది. అదేవిధంగా పాలను కూడా రోజువారీలో చేర్చుకోవడం, ఉప్పుని తగినంతగా మాత్రమే వాడడం, చక్కెర శాతాన్ని కూడా తగినంతగా వాడడం మంచిది. ఒక సమస్య రావడంతో వెంటనే ఇంకో సమస్య శరీరంలో అనేది మొదలవుతూ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉండడం, బీపీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ సమస్య ఉండడం, ఇలా ఒక సమస్య వెనుక ఒక సమస్య అనేది శరీరాన్ని చుట్టుముడుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతిదీ కూడా మనం తగినంత మొత్తంలో తీసుకుంటే మంచిది. ఎక్కువగా కాకుండా అలాగా తక్కువ అని కాకుండా మన శరీరానికి ఎంత సరిపోతుందో అంత ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఆహారం అమితంగా తీసుకుంటే విషం, మితంగా తీసుకుంటే ఔషధం అని మనం వింటుంటాం. ఇది నిజమే. ఎందుకంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. ఫర్ సపోజ్ కొన్ని పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మనలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ వల్ల గుండె సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఈ థైరాయిడ్ సమస్యలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఉప్పులో కూడా దీనికి సంబంధించిన అయోడిన్ అనేది ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల వీరికి ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అంటే చాలామంది బయట ఫుడ్లో ఎండు చేపలు వంటివి తీసుకుంటూ ఉంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు వీటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇలాంటివి కాకుండా న్యాచురల్గా దొరికే చేపలు, పచ్చి చేపలు అనేవి తీసుకోవడం వల్ల వీటిలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ శరీరానికి మేలు చేస్తాయి. అదేవిధంగా మనం తీసుకునే మాంసాహారాలను కూడా ఫ్రెష్గా ఉండేది తీసుకోవడం మంచిది. నిల్వ ఉండే పదార్థాలను అవాయిడ్ చేయడం వల్ల ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. చూశారు కదా, ఇలాంటి మరిన్ని చిట్కాలు మీకు కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.